రైట్. నైరుతి రుతుపవనాలు అండమాన్ను తాకినట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 31 నాటికి కేరళను తాకే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. జూన్ మొదటి వారంలో రాయలసీమలోకి ప్రవేశిస్తాయి. జూన్ 10 నాటికి తెలంగాణను తాకనున్నాయి రుతుపవనాలు. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ద్రోణి ప్రభావం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇవాళ ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా పడుతున్నాయి. ఈసారి వాన కబురు కాస్త ముందుగానే అందినట్టుగా కనబడుతుంది. మే 31 నాటికే నైరుతి రుతుపవనాలు కేరళను తాకడం అంటే చల్లటి కబురు చాలా త్వరగానే వచ్చినట్టుగా చూడాలి. అండమాన్ను ఆల్రెడీ నైరుతి రుతుపవనాలు తాకాయి కాబట్టి ఈ నెల 31వ తేదీ వరకు కేరళను తాకే అవకాశాలు ఉన్నాయి. జూన్ మొదటి వారంలో రాయలసీమలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. జూన్ 10 నాటికి తెలంగాణకి రుతుపవనాలు వస్తాయి. అలాగే ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ద్రోణి ప్రభావం తెలుగు రాష్ట్రాలను అయితే తాకే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కావచ్చు మరి కారణంతో 3 రోజుల పాటు అయితే తేలిక వర్షాలు పడుతున్నాయి. ఏపీలో ఇవాళ కూడా ఒక మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఈ నెల 31కి కేరళను తాకిన తర్వాత రైతులు విత్తనాలు సిద్ధం చేసుకుంటారు. నిజంగా ఒక రుతుపవనాల రాకతో ఒక చల్లటి వాతావరణమే కాదు, రైతులకు ఒక పండగ వాతావరణం కూడా. జూన్ 10 నాటికి తెలంగాణను తాకనుంది అంటే ఒకేసారి అంటే ఈసారి జూన్ అనేది మాత్రం చాలా ప్రాధాన్యం సంతరించుకోబోతుంది. జూన్ 4కి రిజల్ట్ వస్తాయి దేశవ్యాప్తంగా, అలాగే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా మొదటి వారంలోనే ఏ పార్టీ వచ్చినా ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశాలు ఉంటాయి మొదటి 10 రోజుల్లోనే. అదే 10 రోజులు స్కూల్స్ ఓపెనింగ్ కూడా అదే సమయంలో ఉంటుంది. అలాగే మరొక వైపు రుతుపవనాలు వర్షాల రాకతో పంటల సందడి కూడా నెలకొని ఉంటుంది. మొత్తంగా జూన్ మొదటి వారం 2 వారాలు కూడా చాలా సందడి నెలకొనే ఇలాంటి పరిస్థితులకి కారణమవుతుంది. మొత్తంగా వాతావరణ శాఖ చెప్పిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి వైజాగ్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు ఫోన్ లైన్ లో. శ్రీనివాస్. లక్ష్మి గారు, ప్రధానంగా చూసుకుంటే అంటే ఈ ఏదైతే ఒక అల్పపీడనం ఈ నెల 22వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం కూడా అది అంటే వాయుగుండంగా 24వ తేదీకి అవతరించే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే దీని ప్రభావంతో రాగల 5 రోజుల్లో కొన్ని జిల్లాల్లో అయితే వర్షం నమోదవుతుంది. అది పార్వతీపురం జిల్లా, అల్లూరి, బిఆర్ అంబేద్కర్, కోనసీమ, గోదావరి జిల్లాలు, కృష్ణా, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా పూర్తిగా కూడా ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా ఇది ఈశాన్య దిశగా కూడా పయనించే అవకాశం అయితే ఉందని చెప్తా ఉన్నారు. కానీ ఎవ్రీ ఇయర్ చూసుకుంటే కూడా ఇది ఈశాన్య దిశగా కూడా కాకుండా ఉత్తర దిశగా పయనించే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ ప్రాంతంలో తీరం దాటేది. కానీ ఇప్పుడు అలా కూడా కాకుండా ఈశాన్య దిశగా కూడా అది పయనించి అండమాన్ నికోబార్ దీవుల దగ్గర అది కేంద్రీకృతమైన పరిస్థితి. ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యధికంగా వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే కనుక దీని ప్రభావంతో దక్షిణ ఛత్తీస్గఢ్ కానీ, తెలంగాణలో కానీ, రాయలసీమ ఎన్ని ఏరియాలో కూడా పూర్తిగా కూడా వర్షాలు పడతాయని కూడా చెప్తా ఉన్నారు. అలాగే ప్రస్తుతం అయితే కూడా ఏపీలో కానీ, యానాంలో కానీ ఆగ్నేయ నైరుతి దిశగా కూడా ఈ గాలులు అయితే వీస్తా ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడబోతున్న అల్పపీడనం వాయుగుండంగా మారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు పడతాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి. అదేవిధంగా ఈశాన్య దిశగానే ఈ గాలులు పయనిస్తాయా లేదా వాటి యొక్క దిశ ప్రతి ఏటలాగే మార్చుకుంటాయా అనేది కూడా మరో 2 రోజుల్లో తెలియజేస్తామని కూడా వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సో అంటే ఇప్పుడు ఇది అల్పపీడనం మాత్రమే, కానీ ఋతుపవనాలకి అల్పపీడనం అంటే ఈ రెండు కలిసే వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇటు అల్పపీడనం కంప్లీట్ అవ్వగానే ఋతుపవనాలు వచ్చేలాంటి పరిస్థితులు ఉన్నాయా? అంటే ప్రస్తుతం 22వ తేదీకే
అల్పపీడనం ఏర్పడుతుంది. ఇంకా అల్పపీడనం కూడా కాదు, అల్పపీడనం ఏర్పడిన అనంతరం అది 24కి వాయుగుండంగా మారుతుంది. ఇదంతా కూడా తుఫాను గాను తీవ్ర తుఫాను గాను అవతరించే అవకాశం ఉంటుంది. గతంతో చూసుకుంటే మనకి జూలై ఆగస్టులో కూడా కొంచెం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి వర్షాలు నమోదవడం తక్కువ ఉండేది. కానీ ఈ సంవత్సరం ఆ పరిస్థితి కాకుండా ఇలా మీరు చెప్పినట్టు కూడా గవర్నమెంట్ ఫామ్ అయ్యేటప్పటికి ఏ గవర్నమెంట్ అయితే ఏర్పడతో వాళ్ళకి కూడా శుభ సూచకంగా కూడా రైతులంతా కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేలా, వరి నాట్లు వేసుకునేలా, అంతా పంటలంతా సస్యశ్యామలంగా పండేలా అంతా కూడా చాలా మంచి జరిగే శుభ సూచకాలే కనిపిస్తా ఉన్నాయి. ఈ నైరుతి ప్రభావంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి మేడం. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.